పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రత్యక్షంగా, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండడానికి పరోక్షంగా సాయపడ్డ పిఠాపురం వర్మ తన సీటు త్యాగానికి విలువే లేకుండా పోతుందని లోలోపల ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. పవన్ కోసం పిఠాపురం స్థానాన్ని వదులుకున్నప్పుడు తాము అధికారంలోకొచ్చాక వర్మని ఎమ్మెల్సీని చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అప్పట్నుంచి పదవి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వర్మ. కొంతకాలంగా ఆయన ఎక్కడా మీడియాలో కూడా కనిపించడం లేదు. అయితే ఒక్కసారిగా వర్మ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్ అయిపోయింది. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తాజాగా తన ఎక్స్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా జతచేశారు. ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ మాత్రం లేరు. కేవలం తాను పవన్ గెలుపు కోసం చేసిన ప్రచారం దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు వర్మ పెట్టిన ట్యాగ్ లైన్ చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తానే కష్టపడి పవన్ను గెలిపించారనే అర్థం వచ్చేలా ఉంది. దీంతో వర్మ తీరుపై జన సైనికులు మండిపడ్డారు. తమ నాయకుడినుద్దేశించే వర్మ ట్వీట్ పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై సోషల్ మీడియాలో దాడికి దిగారు. దీంతో అలర్ట్ అయిన వర్మ ఆ ట్వీట్ను డిలీట్ కొట్టేశారు. అంతేకాదు, ఈ ట్వీట్తో తనకు సంబంధం లేదంటూ, తన సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తే హైదరాబాద్ టీం నుంచి వచ్చిందంటూ యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తనని అటు జనసేన వాళ్లు కానీ, ఇటు సొంత పార్టీ నేతలు కానీ అస్సలు గుర్తించడం లేదంటూ గత కొంతకాలంగా వర్మ అసంతృప్తితో ఉన్నారు. పవన్ కోసం సీటు త్యాగం చేయడం, ఆయన డిప్యూటీ సీఎం కావడం, తనకు కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కకపోవడంతో ఈ నేత చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మధ్య మధ్యలో ఇలాంటి అసంతృప్తి సెగలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయి. కానీ ఆయన మనసులో మాట పూర్తి స్థాయిలో కక్కలేరు, మింగలేరు. అందుకే కూటమి పార్టీలకు చిన్న జలకిద్దామనుకుని పవన్కు వ్యతిరేకంగా ఒక వీడియో పోస్ట్ చేసి, తీరా అది వైరల్ కావడంతో ఇప్పుడు అబ్బే అది నేను పోస్ట్ చేయలేదంటూ కవర్ చేయడం చూస్తుంటే ఇదంతా కావాలనే చేస్తున్నారు అని అర్థం కావడం లేదా అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీని వెనుక ఒక్క వర్మేనా, ఇంకా ఎవరైనా టీడీపీ వాళ్లు ఉన్నారా అని కూడా వారు అనుమానపడుతున్నారు. ఆయన ట్వీట్పై జన సైనికులు దాడి విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని తొలగించడమే కాకుండా దీనికి తనకెలాంటి సంబంధం లేదంటూ వరుసగా పోస్టులు పెట్టుకుంటూ పోయారు. ఈ ట్వీట్ తన హైదరాబాద్ సోషల్ మీడియా టీం నుంచి పొరపాటుగా పోస్ట్ అయిందని స్పష్టం చేశారు. మొత్తానికి తాను అనుకున్నట్టే స్టేట్ రాజకీయాల్లో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేయగలిగారు వర్మ. ఆయనకివ్వాల్సిన ప్రాధాన్యమేమిటో టీడీపీ జనసేనలకు అర్థమైపోయింది. మరి వాళ్లు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయనకు పదవి వచ్చేదాకా ఇలా అసమ్మతిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవసరమైతే పార్టీ మారే విషయంలో కూడా వర్మ తగ్గరని ఆయన అనుచరులు చెబుతున్నారు.